మనసు నిలకడలేనిది. దాన్ని అదుపులో ఉంచుకుంటేనే అనుకున్నది సాధించగలము. మన మనస్సు నిలకడలేనిదే. దీనివల్లే విజయం దూరమైపోతుంది. అనుకున్నది సాధించలేక ఎంతోమంది ఓటమి అంచులకు చేరుకుంటారు. మన మనసే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. అలాంటి మనస్సు నిలకడలేనిదైతే ఆ వ్యక్తి జీవితం ఒడిదుడుకుల్లో సాగడం ఖాయం. నిలకడలేని మనస్సు ఒక విషయంపై ఎక్కువసేపు దృష్టిని కేంద్రీకరించదు. ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకి గెంతుతూ పోతుంది. విశ్రాంతి తీసుకోనివ్వదు, నిద్రపోనివ్వదు. ఆలోచనలను చెల్లాచెదురు చేస్తుంది. ఆందోళనను పెంచుతుంది, పరధ్యానంగా ఉంచుతుంది. ఇలాంటి ప్రతికూల ప్రభావాలు ఎన్నో నిలకడలేని మనస్సు వల్ల కలుగుతుంటాయి. ఇటువంటి మనస్సు మీకు కూడా ఉంటే మీరు ఎంతో మారాలి. అప్పుడే మీకు విజయం అందుతుంది. స్థిరమైన మానసిక ఆరోగ్యం, ఆలోచనలు చాలా అవసరం. రోజంతా మీ మనసు నిలకడ లేకుండా ఆలోచిస్తూ ఉంటే రాత్రికల్లా తీవ్రంగా అలసిపోతారు. చివరకు అసమర్థుడిగా జీవించాల్సి వస్తుంది. కాబట్టి గందరగోళాన్ని సృష్టించే మనసును శాంతపరచడానికి మైండ్ఫుల్నెస్ సాధన చేయండి. నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసును, ఆలోచనలను మీ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించండి. ఒకే విషయంపై ఎక్కువసేపు దృష్టి ఉంచడానికి సాధన చేయండి. మీ కష్టాల్లో, నష్టాల్లో మీకు తోడుగా ఉండేది మీ మనసే. అదే మీ శాశ్వతమైన స్నేహితుడు. అలాంటి మనసే నిలకడ లేకుండా కష్టాలను అదే తెచ్చిపెడుతుంటే చిన్న చిన్న విషయాలకి మిమ్మల్ని ఆందోళనకు గురిచేసేలా చేస్తే, అందుకే ఆ మనసును మార్చడం కోసం శ్వాస వ్యాయామాలను సాధన చేయండి. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మనసును ఒకే విషయంపై ఏకాగ్రత చేయడం ద్వారా దాన్ని మీరు అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఇది చెప్పినంత సులభం కాదు, అలా అని అసాధ్యం కూడా కాదు. మనసు సహజంగానే చంచలంగా ఉంటుంది. కాబట్టి దాన్ని మీ దారిలోకి తెచ్చుకోవాలంటే సాధన, కృషి ఎంతో అవసరం. మనసును అదుపులో పెట్టుకోలేకపోవడమే మనిషిలో ఉన్న పెద్ద బలహీనత. ఈ బలహీనతను అధిగమిస్తే ఎన్నో విజయాలు మీ ముందుకు వచ్చి స్వాగతం పలుకుతాయి. మనసును అదుపులో పెట్టుకోవాలంటే మీరు ప్రశాంతంగా ఉండాలి, తగినంత నిద్రపోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి, పోషకాహారం తీసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు మనసును కంట్రోల్ చేసేందుకు సహకరిస్తాయి. అలాగే మీకోసం మీరు కొంత నిశ్శబ్ద సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయంలో మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకోవాలి. మీ నిలకడలేని మనసును కట్టిపడేయాలి. మీరు ఏం చెప్తే అది వినేలా మీ మనసును మార్చుకోవాలి. ప్రతిరోజు ఉదయం ధ్యానం చేయడం ప్రారంభించండి. ఇది మనసును తేలికపరుస్తుంది. మీ మనసుకు ఉన్న నిలకడలేని లక్షణాన్ని పోగొడుతుంది. ధ్యానం చేస్తున్నప్పుడు మీ శ్వాసపై పూర్తి దృష్టిని నిలపండి. ఇది మీకు మనసును కంట్రోల్ చేసేందుకు ఎంతగానో సహకరిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more interesting videos, please like it, subscribe our channels.